వివరాల్లోకి వెళ్తే విజిబుల్ ఇమేజింగ్ పాలసింగ్ ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దానికి అనుగుణంగా రాష్ట్రంలో పోలీస్ శాఖ నేరాలు అదుపు చేయడానికి మెన్తో కాకుండా డ్రోన్ల ద్వారా కూడా ఫోకస్ పెట్టడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేసిన డీజీపీ మీడియాతో మాట్లాడారు. టెక్నాలజీని ఉపయోగించి అనేక పోలీస్ సేవలను అందిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 1200 పెట్టారట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 17-18 వేల కెమెరాలు పెట్టాం ఈ మధ్య కాలంలో. మా టార్గెట్ మార్చ్ 31కి, అంటే ఇంకో 2 నెలల చిల్లర ఉంది, లోపు 1,00,000 కెమెరాలు కావాలని. అది ఒకటి వచ్చేసింది ధైర్యం మాకు. దాన్ని మేము తర్వాత 2 లక్షలు 3 లక్షలు పెట్టిస్తాం. నేరం ఎక్కడ జరిగినా ఎక్కడో రికార్డు కావాలా. అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, దొంగతనం కావచ్చు, దొమ్మి కావచ్చు, లేదా ఒక ఆడవాళ్ళ ప్రవేశం చేసినట్టు అఘాయిత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడైనా సరే ఏదో ఒక కెమెరాలో ఎవ్రీ క్రైమ్ హ్యాస్ టు బి రికార్డెడ్. ఇట్ షుడ్ గెట్ రికార్డ్ సమ్వేర్ అనేది మా అబ్జెక్టివ్. దానికోసమని ఇప్పుడు ఆల్రెడీ మేము పెట్టిన కెమెరాలు క్రైమ్ హాట్స్పాట్స్ అయితే ఎక్కడైతే ఇంతకుముందు జరిగినాయో, ఆ తర్వాత అదేవిధంగా కొన్ని రిలీజియస్ ప్లేసెస్లో అప్పుడప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగిన పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. అందుకని రిలీజియస్ ప్లేసెస్లో అన్నీ కలిపి ఇప్పటికీ సుమారు 18,000 కెమెరాలు ఈ మధ్య పెట్టించాం మేము గత 3 నెలలుగా. మా టార్గెట్ వీడ్ లైక్ టు రీచ్ 1 lakh. ఇట్ ఈస్ పాసిబుల్. ఒక వైజాగ్ సిటీలోనే 5,000 చిల్లర కెమెరాలు పెట్టించాం. సో ఇట్ ఈస్ పాసిబుల్. విల్ రీచ్ 1 lakh టార్గెట్ బై 31st of March. ఎక్కడైతే మేము కొన్ని చోట్ల ఏం చేసామంటే బ్యాంక్ మేనేజర్లను పిలిపించి మీటింగ్లు పెట్టి చెప్పాం, ఎవరైనా ఒక 50 లక్షల కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరిని అడగండి, మీరు స్వయంగా ఇస్తున్నారా, మీ ఆన్ యువర్ ఓన్ విల్ యు ఆర్ గివింగ్, ఆర్ ఎవరైనా భయపెడితే ఇస్తున్నారా అని ప్రశ్నించమని చెప్పాం. అట్లా ప్రశ్నించిన చాలా చోట్ల అఫెన్స్ ఆగిపోయినాయి. అఫెన్స్ జరగకుండా అయిపోయింది, లేదా అక్కడ పోయే పైసలు. సో ఆ విధంగా సైబర్ క్రైమ్ ఒకటి ప్రివెంట్ చేయడం కోసం అగైన్ 2 విషయాలు ఆలోచిస్తాం. దాంట్లో ఒకటి, ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రతిపాదన పంపించాము. ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నది, వచ్చేస్తుంది. రెండవది, టెక్నాలజీని వాడుకోవటం. అంటే ఆ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చేలోపే ఉన్నటువంటి టెక్నాలజీ, ఆధునికమైనటువంటి టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకొని ఐడెంటిఫై చేయటం. మూడవది, ప్రచారం చేయటం, ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఇవన్నీ చేయడం ద్వారా సైబర్ క్రైమ్ కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఈ విధంగా ఒక మల్టీప్లాంగ్ స్ట్రాటజీ ద్వారా పోలీసింగ్ని, అంటే అది లా అండ్ ఆర్డర్ కావచ్చు, క్రైమ్ డిటెక్షన్, ప్రివెన్షన్ కావచ్చు, అన్నింటిలో కూడా మేము అదుగా చేయడం ద్వారా కొంత సత్ఫలితాలు సాధిస్తా ఉన్నాం. ఇదే విధంగా మా ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.